అందుకే గుళ్ళో ఎప్పుడు కూడా ఇక మనకి వేరే ఏమీ అవసరంలా. వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై మాతృదాస్య విముక్తి కోసం ఇంత సాహసం చేసిన వాడిని నిన్ను ఒక్కడనే చూశానయ్యా, నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట. ఆయన కోరింది ఒక్కటే వరం, ఎప్పుడూ నీ ఎదురుగా ఉండి నీ సేవ చేస్తూ ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదన్న. మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విచిత్రం ఏమిటంటే, మనం ఎలా గరుత్మంతుడికి నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఆయన కూడా నమస్కారం చేస్తాడు మనకి. వెంటనే ప్రతి నమస్కారం కూడా చేసేసాడు అనమాట. హనుమంతుడితోనూ గరుత్మంతుడితోనూ వచ్చి కలిగే సౌకర్యమే అది. అందుకని వెంటనే నమస్కారం చేసేట. అటువంటి వాడైనటువంటి గరుత్మంతుడు అలా వరం పొందాడు అన్నాడు. ఒక మహాకార్యాన్ని సాధించిన వాడండి చాలా ఆశిస్తాడు. ప్రభుత్వం సత్కారం చేయాలి, ప్రజలంతా గౌరవించాలి, అందరికీ తెలవాలి అని అనుకుంటాడు. ఈయన ఏమనుకున్నాడో తెలుసా? ఇంత ఘనకార్యం చేసి అమృతాన్ని తెచ్చి దేవతలకు ఇస్తే విష్ణుమూర్తి వచ్చి గరుత్మంతుడా నీకేం కావాలో కోరుకో అన్నట్ట. అంటే ఒక్కటే వరం అడిగాడు ఆయన, నీ ఎదురుగా ఉండి నీకు నమస్కారం చేసే భాగ్యం నాకు కలిగించు అంటే ప్రతి వైష్ణవ ఆలయంలోనూ గరుత్మంతుని విగ్రహం పెట్టాల్సిందే అని ఖచ్చితమైంది పెట్టారు ఆయన. అందుకని స్వామివారు ఎదురుగా ఉంటారు. అప్పుడు విష్ణువే సంతోషించి వరం అడగమంటే ఎవరైనా ధనకనక వస్తు వాహనాలు భోగభాగ్యాలు అడుగుతారయ్యా, పైగా పోనీ నేను అనుకున్నాను మామూలుగా ఆ కద్రువు మిమ్మల్ని ఏడిపించుకు తింది కదా, దానికి ఏదైనా ఉరిశిక్ష వేసేయమంటావేమో అనుకున్నాను, ఆ కోపం కూడా లేదు నీకు, ఇంత మంచివాడిని ఎక్కడా చూడలేదయ్యా, అందుకని ఇంకో వరం ఇస్తున్నాను, నీకు ఇష్టమైనటువంటి ఆహారం నువ్వు స్వీకరించు అన్నట్టు. వెంటనే అన్నట్టు విచిత్రంగా, నాకు ఇదివరకు పాములే ఆహారం, ఇప్పుడు పాములే ఆహారం, ఖచ్చితంగా పొద్దున్న టిఫిన్కి 2 పాములు, మధ్యాహ్నం భోజనానికి 1 డజను పాములు దొరికేలా చూడమని చెప్పేటది. ఇంకేం కోరలేదు. ఇంత చిన్న వరం ఎవరు కోరతారండి? మన దేవతల్లో ఇలాంటి అల్ప సంతోషులైన వాళ్ళు 2 ఉన్నారు. ఒకరు గరుత్మంతుడు, 2 వినాయకుడు. అంత పొట్టు ఉంటుంది ఆ పెద్ద మనిషికి, ఉండరం మొక్క పెడితే చాలు. అందులో ఉప్పు కారం ఉందా లేదా కూడా పట్టించుకోడు, చప్పిడి ఉండాలి కూడా తినేస్తాడు ఆయన. పోనీ ఏమన్నా పెద్ద కానుకలు కోరతాడంటే ఏం కోరడు. వినాయకుడి ముందు నిలబడి 10 గుంజీలు తీస్తే చాలు చెవులు పట్టుకుని, సేవ చేసి, వాడు వ్యాయామం కోసం వాడు చేశాడు, ఈయన కోసం కాదు ఇది. అయినా సరే ఆయన సంతోషిస్తాడు, నా ముందు గుంజీలు తీశాడు, నా ముందు గుంజీలు తీశాడు. అలాగే గుంజీలకి సంతోషపడే దేవుడు అక్కడ ఉన్నాడు, ఒట్టి ఆహారానికి సంతోషపడే దేవుడు ఇక్కడ ఉన్నాడు. దాన్ని చెబుతూ ఆముఖ సమాజంలో కృష్ణదేవరాయలు ఒక మంచి మాట చెబుతాడు. హరికి సకుడును వాహనమగు గరుడు, హరికి సకుడును వాహనమగు గరుడు, దొరకినమృతంబు సురలకు మరలనిచ్చి, దొరకినమృతంబు సురలకు మరలనిచ్చి, అగులుగూడుగా వరముననడిగి కొనడే, అగులుగూడుగా వరముననడిగి కొనడే, అమృతమైనను సమమే అమృతమైనను చవుల జాత్యన్న సమమే అంటాడు.